ఒక పట్టణంలో రాజేష్ అనే యువకుడు ఉండేవాడు. రాజేష్ చాలా తెలివిగలవాడు. తన కళాశాలలో జరిగే అన్ని యాక్టివిటీస్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. ఒకరోజు లెక్చరర్ పాఠాలు చెబుతున్న సందర్భంలో ఎవరెవరు ఏ ప్రొఫెషన్లో స్థిరపడాలనుకుంటున్నారో అందరినీ అడగసాగారు. ఒక్కొక్కరుగా చెబుతూ డాక్టర్, ఇంజనీర్, టీచర్ ఇలా వారికి నచ్చినవి చెప్పారు. రాజేష్ వంతు వచ్చినప్పుడు తాను ఎమ్మెల్యేగా అవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. అందరూ నవ్వారు, హేళన చేశారు. అయినా రాజేష్ ఫీల్ అవ్వలేదు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాను అన్న ధీమాతో ఉన్నాడు. ఓ రోజు కళాశాలలో స్టూడెంట్స్ ఎలక్షన్ పెట్టారు. రాజేష్ అందులో పాల్గొని విజయం సాధించి స్టూడెంట్స్ లీడర్గా ఎన్నికయ్యాడు. అప్పటినుంచి కళాశాలలో అందరి సమస్యలు తీర్చేవాడు. స్టూడెంట్స్ తరఫున పోరాడేవాడు. అయినా కొంతమంది హేళన చేసేవాడు. వాటిని పట్టించుకోకుండా రాజేష్ ముందుకెళ్లేవాడు. కాలం గడిచింది. రాజేష్తో పాటు తోటి మిత్రులందరూ పెద్దవారయ్యారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల వేట ప్రారంభించారు. రాజేష్ ఉద్యోగాల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకు ప్రయత్నించలేదని తోటిమిత్రులు అడిగారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. పిచ్చి ఆలోచనలు మాని కాలం వృథా చేసుకోకుండా ఉద్యోగం వెతుకోవాలని మిత్రులు సలహా ఇచ్చారు. అయినా రాజేష్ విడువలేదు. సమయం రానే వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగన్నట్లు ప్రకటించారు. అందులో రాజేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇప్పటికైనా సమయం వృథా చేయకుండా ఉద్యోగం వెతుకోవాలని మిత్రులు సలహా ఇచ్చారు. రాజేష్ వారి మాటలు లెక్క చేయలేదు. తదుపరి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. తోటిమిత్రులు రాజేష్ పట్టుదల, ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు. క్రమంగా రాజేష్ రాజకీయాల్లో పట్టు సాధించి తన ఊరిలో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయించి ఉద్యోగాలు వెచ్చేలా చేశారు. సమయం వృథా చేయకుండా ఉద్యోగం వెతుకోవాలని చెప్పిన స్నేహితులు అతనిని కలిసి 100 ఉద్యోగాలు తమ ఊరికి వచ్చేలా చేసినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపాడు. అందరిలో ఒకడిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలి. పట్టుదల, ధైర్యం, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు.